హాయ్ అమ్మా నాన్నలు. మొన్న మధ్యాహ్నం స్కూల్ నుండి వచ్చాక భోజనం చేసి చిక్కు పడుకున్నాడు. వాయు మాత్రం నిద్ర రావట్లేదన్నాడు. అయినా సరే నాకు అవన్నీ తెలీదు. ఇప్పుడు పడుకోకపోతే సాయంత్రం నీ బ్రెయిన్ సరిగ్గా పనిచేయక మమ్మల్ని పీల్చి పిప్పి చేస్తావు. చేపలాగా కళ్ళు తెరిచి పడుకున్నా పర్లేదు అన్నాను. ఇక పక్క మీద పడుకుని చేతిలో ఒక బొమ్మ పట్టుకుని అటు ఇటు దొర్లుతున్నాడు. అరగంట తర్వాత కూడా అదే పరిస్థితి. నిద్ర అస్సలు రావట్లేదా వాయు అని అడిగాను. లేదు నాన్న అన్నాడు. సరేద్దా మస్క్ మెలాన్ కొద్దామన్నాను. ఎగురుకుంటూ వచ్చాడు. దీని తొక్క చెక్కడం కొంచెం జాగ్రత్తగా చేయాలి. అంటే తోలు పలచగా ఉంటుంది, అలానే గుండ్రంగా ఉంటుంది కాబట్టి ఎక్కువ బలం పెడితే తొక్కతో పాటు కండ కూడా వేస్ట్ అవుతుంది. సో కత్తిని ఒక యాంగిల్లో పట్టుకుని కాయ సర్ఫేస్ ఎమ్మట చేతిని తిప్పుతూ జాగ్రత్తగా కొయ్యాలి. హ్యాండ్ కంట్రోల్ రావడానికి ఎంత మంచి యాక్టివిటీ చూడండి ఇది. ఆ తర్వాత స్పూన్తో మధ్యలో ఉన్న గింజలు తీసేసి ముక్కలు చేసి ఆ ముక్కలను జ్యూసర్ జార్లో వేసి అందులో నేను 2 స్పూన్ల పంచదార వేయమంటే 4 స్పూన్లు వేసి కొంచెం యాలకుల పొడి కూడా వేసి ఆ జార్ని మిక్సీ మీద పెట్టి బర్రున తిప్పి జ్యూస్ చేశాడు. ఈ జ్యూస్ని ఇలాగే తాగుదామా, పాప్సికల్స్ చేసుకుందామా అన్నాను. వెంటనే పాప్సికల్స్ అన్నాడు. ఇదిగో చూడండి తప్పుల నుండి పిల్లలు ఎలా నేర్చుకుంటారో. మొదటి స్లాట్లో మెల్లగా పోసాడు, కింద ఒలకలేదు. రెండో స్లాట్లో ఓవర్ కాన్ఫిడెన్స్తో స్పీడ్గా పోసాడు, ఓవర్ఫ్లో అయ్యింది. నేనేమీ అనలేదు, ఏమీ చెప్పలేదు. అయినా సరే ఆ దెబ్బతో మూడో స్లాట్లో మళ్ళీ మెల్లగా పోసాడు. తర్వాత ఫ్రిడ్జ్లో పెట్టుకున్నాం. మర్నాటికి పాప్సికల్స్ రెడీ. ఇంకెందుకు ఆలస్యం, మీరు కూడా మీ పిల్లలతో కలిసి ఇలా పాప్సికల్స్ చేసేసుకోండి.